దేవుని పరిశుద్ధాత్మ సహాయమును బట్టి మనము దేవుడు మనకిచ్చిన అంశమును ధ్యానం చేస్తూ ఉన్నాము. మన అంశం పేరేంటి చెప్పండి? అంత్య దినములలో అవసరమైన పత్రికలు. అందరూ చెప్తే బాగుంటుంది. మన అంశం ఏంటి? అంత్య దినములలో అవసరమైన పత్రికలు. మరొకసారి చెప్తారా? మన అంశం ఏంటి? అంత్య దినములలో అవసరమైన పత్రికలు. పేతురు రాసిన పత్రికలు అంత్య దినముల గురించి వ్రాయబడినాయి. అంత్య దినముల కొరకు వ్రాయబడినాయి. కనుక మనము అంత్య దినములలో ఉన్నామని పరిస్థితులను బట్టి, మరి ముఖ్యంగా లేఖనములను బట్టి గ్రహిస్తూ ఉన్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. చెప్పండి, మనము చివరి దినాలు, అంత్య దినాల్లో మనమున్నాం. పేతురు భక్తుడు మొదటి పత్రికలోనే అన్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉంది. అలాగే రెండో పత్రికలో కూడా అంత్య దినములలో అనే మాట ఆయన వాడాడు. కనుక అంత్య దినములకు అవసరమైన పత్రికలు, అది మన అంశము. ఈ రెండు పత్రికల్లో నుండి ధ్యానాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఎన్ని పాఠాలు నేర్చుకున్నాము చెప్పండి? 7 పాఠాలు ఈ పత్రికలలో నుండి నేర్చుకున్నాము. మీరే చెప్తే బాగుంటుంది. మొదటి పాఠం పేరు అవసరమైన శ్రమలు. రెండోది అన్యాయపు శ్రమలు. మూడోది అపనిందల శ్రమలు. నాలుగవది అగ్ని వంటి శ్రమలు. ఐదవది అల్పకాల శ్రమలు. ఆరవ పాఠం అనుభవ ఫలము. 7వ పాఠం ఈ ఉదయకాలం నేర్చుకున్నాము. ఏంటది? అనుభవ జ్ఞానము. నిన్నటి దినమంతా మొదటి పత్రికలో ధ్యానాలు చేసుకున్నాము. ఈ ఉదయం రెండో పత్రికలో ప్రవేశించాం. 7వ పాఠముగా రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో అనుభవ జ్ఞానం అనే పాఠాన్ని నేర్చుకున్నాం. 3 విషయాలు అందులో నేర్చుకున్నాం. మొదటిదేంటి? అనుభవ జ్ఞానం పొందాలి. రెండోదేంటి? అనుభవ జ్ఞానములో ఎదుగుచూ ఉండాలి. 3వ విషయము అనుభవ జ్ఞానములో నిలిచి ఉండాలి అనేది నేర్చుకున్నాం. మంచిది. వరుస క్రమంలో 8వ పాఠం, అలాగే రాత్రి 9వ పాఠం, మొత్తం ఈ 2 పత్రికల్లో నుండి 9 పాఠాలు నేర్చుకునే కృప మనకు దొరుకుతుంది. కనుక ఈ అంత్య దినములకు ఇవి అవసరమైన పత్రికలు, అవసరమైన పాఠాలు.
ఈ మధ్యాహ్నం 8వ పాఠము అబద్ధ బోధకులు. చెప్పండి, 8వ పాఠం అబద్ధ బోధకులు. అందరూ పలకండి. 8వ పాఠం పేరేంటి? అబద్ధ బోధకులు. మీరు బాగా తిన్నట్టున్నారు, అందుకే మాటలు రావట్లేదు. ఒకసారి అందరూ నోరు విప్పి చెప్పండి, 8వ పాఠం ఏంటి? అబద్ధ బోధకులు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమును దయచేసి మైకులో ఒకరు జాగ్రత్తగా చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చాలు. 8వ పాఠం అబద్ధ బోధకులు. పేతురు భక్తుడు ఒక అధ్యాయమంతా అబద్ధ బోధకుల గురించి కేటాయించాడు. ఎందుకని 22 వచనాలు ఈ అధ్యాయంలో వారి గురించే వ్రాస్తూ వచ్చాడంటే, అంత్య దినాల్లో ఒక గొప్ప సూచనలలో ఒక సూచన ఏంటంటే, అబద్ధికులు అనేకులు బయలుదేరుతారు. చెప్పండి, అబద్ధికులు అనేకులు బయలుదేరుతారు. కనుకనే సత్య సంబంధమైన వారు, సత్య సాక్షులుగా ఉండేవారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయమును ఒక 3 ముక్కలు చేసి ధ్యానం చేసుకుందాం. మొదటి విషయము డేంజర్. చెప్పండి, ఏంటి? డేంజర్, అపాయము. చెప్పండి, అపాయము. 1 నుండి 3 వచనాల వరకు డేంజర్ గురించి రాశాడు ఈయన, అపాయము గురించి. తరువాత 9 నుండి 4 నుండి 9 వరకు, 4 నుండి 9 వరకు నాశనము, డిస్ట్రక్షన్. చెప్పండి, ఏంటి? డిస్ట్రక్షన్, నాశనం, నాశనం గురించి రాశాడు. 10 నుండి 22 వరకు డిస్క్రిప్షన్. చెప్పండి, కొంచెం పలకండి, ఇంగ్లీష్ రాకపోయినా నేర్చుకుందాం. అంటే అబద్ధ బోధకులను గురించిన వివరం ఇచ్చాడు. ఏమిచ్చాడు? వివరం. కనుక ఈ అధ్యాయాన్ని ఒక 3 ముక్కలుగా మనం విడగొట్టుకొని సులభంగా ధ్యానించవచ్చు పరిశుద్ధాత్మునిది కృపతో. మొదటి మాట ఏంటి చెప్పండి? డేంజర్, అపాయముంది, జాగ్రత్త, అపాయముంది, జాగ్రత్త. రెండోది ఏంటి? డిస్ట్రక్షన్, నాశనముంది, జాగ్రత్త, జాగ్రత్త. మూడవది ఏంటి? డిస్క్రిప్షన్, అంటే అబద్ధికులు ఎలా ఉంటారు అనే వివరము దీంట్లో ఇయ్యబడింది.
కనుక ప్రియులారా, అంత్య దినాల్లో ఎన్నో గుర్తులు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే అబద్ధికులు బయలుదేరుతున్నారు, జాగ్రత్త. ఇక్కడ బోధకుల గురించి ప్రత్యేకంగా ఉంది. అయితే బోధకులతో పాటు అందరినీ కలుపుకొని మాట్లాడదాం. నాలో అబద్ధముందేమో, నీలో అబద్ధముందేమో, నటన, వేషధారణ, మోసం ఉందేమో. అంటే నువ్వు అసలా లేక నకిలీనా అనేది ఈరోజు తేలిపోవాలి. ఈ ధ్యానంలో మనందరము దేవుని వాక్య పరీక్షకు నిలబడదాం. వాక్యము అద్దము లాంటిది. చెప్పండి, వాక్యము అద్దం ముందు నిలబడితే మనము ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. అద్దము అబద్ధమాడదు. చెప్పండి, అద్దము అబద్ధమాడదు. అలాగే దేవుని వాక్యం కూడా పక్షపాతం ఉండదు. ఆ అద్దం ముందు సేవకుడు నిలబడినా, సంఘ పెద్ద నిలబడినా, విశ్వాసులు నిలబడినా ఉన్నది ఉన్నట్టు స్కానింగ్ రిపోర్టు తీసి ఇస్తుంది. మనము మెషిన్స్ దగ్గరికి వెళ్తాం, సిటీ స్కాన్, ఎక్స్రే, ఎంఆర్ఐ, ఏం పక్షపాతం ఉండదు. మిషన్కి ఉన్నది ఉన్నట్టు రిపోర్టు ఇస్తుంది. అలాగే సీసీ కెమెరాలు ఉంటాయి, ఉన్నది ఉన్నట్టు రికార్డు చేస్తూ ఉంటాయి. అందుకే ఒక ఆయన అన్నాడు, మ్యాన్ మే లై బట్ మెషిన్ కెనాట్ లై అని అన్నాడు. మనిషి అనుకోండి అబద్ధం ఆడొచ్చు, కానీ యంత్రము అబద్ధం ఆడుతుందా? ఆడదు. కనుక సీసీ కెమెరాల్లో ఉన్నది ఉన్నట్టు రికార్డ్ అవుతాయి. అందుకే ఏదన్నా కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఏమన్నా రికార్డ్ అయిందా అని చూస్తారు. దాన్ని బట్టి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అలాగే ప్రియులారా, ఈ వాక్యం అనే అద్దము, చెప్పండి ఇదేంటి? వాక్యం అనే అద్దము ముందర నేను నిలబడినప్పుడు, నువ్వు నిలబడినప్పుడు రిపోర్టు ఏమి తేడా లేకుండా కరెక్ట్గా వస్తుంది. కనుక ఈ మధ్యాహ్నం ఇదొక పరిశోధించుకోవాల్సిన విషయం. నీలో అబద్ధముందా, నాలో అబద్ధముందా? పేతురు ఎందుకని ఒక అధ్యాయమే కేటాయించి 22 వచనాలు రాశాడంటే, మన అన్నగారు ఆయన కూడా అబద్ధం ఆడాడా లేదా? మనలాంటోడే అబద్ధం ఆడాడు. ఏమని ఆడాడు చెప్పండి? నువ్వు ఆ యేసుతో కూడా ఉన్న వారిలో ఒకనివి కాదా అంటే, పేతురు అంటాడు, ఆయన ఎవరో నేను ఎరుగను, నాకేం తెలుసు అంటాడు. రెండోసారి కూడా అడిగితే మళ్ళీ అదే మాట అంటాడు. మూడోసారి కూడా అడిగితే ఆయనకు నాకేం సంబంధం లేదు, ఆయన ఎవరో నేనెవరో అని శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. ముమ్మారు అబద్ధాలాడాడు పేతురు, మనలాంటోడే. ఏమండి, అప్పుడు కోడి కూసిందంట. కోడి ఏమని ఈయన ఇట్లా అబద్ధాలు చెప్తుంటే కొక్కరోక్కో అని కూసింది. ఒకవేళ దానికి నోరుంటే ఇట్లనేది, నోరు ముయ్యవయ్యా పేతురు, ఏం వాగుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఎవరో నీకు తెలియదా, ఏం మాట్లాడుతున్నావు? మనవాడు ఆవేశపరుడు. సువార్తల్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కనుక
ముందుగానే వాగ్దానాలు ఇచ్చేస్తాడు ఎవరికైనా కానీ. ఒరే మీరందరూ నన్ను వదిలేస్తారు బాబు అంటే వెంటనే పేతురు అందుకున్నాడు. అందరంటావే, అందరితో నన్ను కూడా కలుపుతావా? ప్రభువా, అందరూ ఒకవేళ నిన్ను విడిచిపోయినా నేను మాత్రం చెరలోనికి అవసరమైతే మరణం వరకు నిన్ను విడవకుండా నీతో ఉంటాను. అబద్ధం అది. ఏంటది? ఆవేశంలో అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, బాబు ముమ్మారు నన్ను ఎరగవని నువ్వు చెబుతావు. పేతురు, అబద్ధమాడుతావు నువ్వు, జాగ్రత్త. లేదు ప్రభువా అని రెట్టించి మాట్లాడాడు. ప్రభు అన్నట్టుగానే మన అన్నగారు ఏం చేశారు? అబద్ధాలాడారు. అయితే పేతురులో ఉన్న మంచి గుణం ఏంటంటే, ఆ మూడోసారి అబద్ధం ఆడుతున్నప్పుడు యేసు ప్రభు పేతురు ఎదురుపడ్డారట. ప్రభు ఒక్కసారి పేతురు వైపు చూశాడు, అంతే. పేతురు కూడా ప్రభు వైపు చూశాడు. ఏం మాట్లాడలే ప్రభు. ఒకవేళ ప్రభు ఆ టైంలో నోరు తెరిచి పేతురు అని ఉంటే ఏమైపోయేవాడినా? అక్కడున్న పోలీసులు ఎత్తండ్రా వీణ్ణి, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి మనకు? ఆ యేసే నోరార పలుకుతున్నాడు. కానీ ప్రభు మౌనమైపోయినాడు ప్రియులారా. ఎందుకంటే నోరు తెరిస్తే పేతురు చస్తాడు అక్కడ. కనుక ప్రభు మౌనమైపోయాడు. అయితే ఆయన చూపులో ఆ చూపులు పేతురు గుండె గుచ్చుకున్నాయి. ఆ గుండెలో నుండి పశ్చాత్తాపం పుట్టింది. అందుకే వ్రాయబడింది వాక్యంలో, పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మన పేతురన్నలో ఉన్న మంచి గుణం ఏంటంటే, ఎప్పుడన్నా పడిపోతే ఏడుస్తాడంతే, ఎప్పుడన్నా తప్పిపోతే ఏడుస్తాడంతే, ఎప్పుడన్నా తన వల్ల తొందరపాటు జరిగితే ఏడుస్తాడు. ప్రియులారా, పేతురులో అది బాగా నచ్చింది యేసు ప్రభు. కనుక ఒకవేళ తప్పు చేయడం సహజం. టు ఎర్ ఈజ్ హ్యూమన్. తప్పు జరగవచ్చు. ఒక నోటి మాట, ఒక కంటి చూపు, ఒక ఆలోచన, ఒక తొందరపాటు. అయితే ప్రియులారా, మనందరిలో ఉండాల్సిన మంచి గుణము పశ్చాత్తాపం. అయ్యో తప్పు చేశానే, అయ్యో అబద్ధమాడానే, అయ్యో తొందరపడ్డానే, అయ్యో కోపడ్డానే అని చెప్పి పశ్చాత్తాపం. పేతురుకు ఇస్కరియోతు యూదాకు తేడా అదే. పేతురును కూడా ఒకసారి ప్రభు ఏమన్నాడు? సాతానా అన్నాడు. ఇస్కరియోతు యూదాను కూడా ఏమన్నాడు? సాతానా అన్నాడు. కానీ వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే, యూదాలో ఏమి లేదు, పేతురన్నలో ఏముంది? పశ్చాత్తాపం. కనుక ప్రియులారా, పేతురులో ఇది మనకు మంచి మాదిరి. చెప్పండి, మంచి మాదిరి. అలాగే పాత నిబంధనలోకి వెళ్తే దావీదు భక్తుడున్నాడు. దావీదు భక్తుడు కూడా కొన్ని తప్పులు చేశాడు. అయితే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అది తప్పు అని తన దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. దావీదు కీర్తనల్లో దాదాపు ప్రతి కీర్తనలో పశ్చాత్తాపం అనేది ఉంటుంది. తన పాపము గురించి ఒప్పుకునే అనుభవం ఉంటుంది. కనుక ప్రియులారా, ఆ విషయంలో దావీదు మాదిరి. దావీదు పరిశుద్ధత విషయంలో మాదిరి చూపించలేకపోయాడు, కానీ పశ్చాత్తాపం విషయంలో మాదిరి చూపించాడు. కనుక నువ్వైనా నేనైనా పశ్చాత్తాపడితే దేవుని ఎదుట ఎవరిలాగా పశ్చాత్తాపడాలి? ఓ దావీదులాగా, ఓ పేతురులాగా పశ్చాత్తాపడాలి. అంతేగాని
ఒక ఇస్కరియోతు యూదాలాగా కొంతకాలం చెలామణి అవ్వచ్చులే అని చెప్పి సంఘములో సాగకూడదు ప్రియులారా. దానివల్ల యూదా ఏమయ్యాడు? చివరకు తన్ను తానే ఊరేసుకొని చచ్చాడు. కానీ పేతురు ఏమయ్యాడు? తర్వాత అపోస్తలునిగా గొప్ప సేవ చేశాడు. సో రిపెంటెన్స్ మేక్స్ ద డిఫరెన్స్. అది పశ్చాత్తాపం, పశ్చాత్తాపం, పశ్చాత్తాపం. కవరప్ వద్దు, మేకప్ వద్దు, బిల్డప్ వద్దు, సమర్థింపొద్దు. యథార్థంగా నా వల్ల తప్పు జరిగితే ఎస్ నేను ఒప్పుకుంటున్నాను, అది యథార్థత అండి. అందుకే దావీదు తప్పులు చెయ్యనందుకు దేవుని హృదయానుసారుడైన భక్తుడు కాలేదు. కానీ తప్పులు జరిగిన కానీ యథార్థంగా వాటిని డీల్ చేసుకున్నందుకు దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇతడు నా హృదయానుసారుడైన భక్తుడు. కనుక అమ్మలారా, ప్రియులారా, పశ్చాత్తాపడితే దావీదులాగా పశ్చాత్తాపడదాం. పశ్చాత్తాపడితే పేతురన్నలాగా పశ్చాత్తాపడదాము. పేతురుకు తెలుసు ఈ అధ్యాయము రాస్తున్నప్పుడు నేను కూడా అబద్ధమాడిన దినాలు ఉన్నాయి. కనుక టు ఎర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దేవుని నైజం. టు ఎర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అన్నాడు ఒక ఆయన. కనుకనే ఏ రోజు కా రోజు, ఏ పూట కా పూట పశ్చాత్తాపము అనేది ఒక మంచి గుణముగా నీలో నాలో ఉండటం మంచిది. అలాగైతే దిద్దుబాటు జరుగుతుంది, ప్రభు క్షమిస్తాడు, సరిచేస్తాడు, పట్టాలు తప్పితే పట్టాలు ఎక్కించి చక్కగా నడిపిస్తాడు. కానీ ప్రియులారా, కొంతమంది ఆ పశ్చాత్తాపం అనే గుణము లేకుండా జీవించటము చేత వారు చివరికి ఏమైపోయారు చెప్పండి? అబద్ధికులు అయిపోయారు. అయితే గమనించండి, ఇక్కడ వీరు ఇందులో వ్రాయబడిన అబద్ధికులు మొదటి నుంచి అబద్ధికులా అంటే వాక్యం చూస్తే అది కూడా కాదు. చూపిస్తాను చూడండి. అసలు వీళ్ళు ముందు అనుభవం ఏంటి? వీళ్ళ ముందు అనుభవము 2వ అధ్యాయం 1వ వచనం చదవండి బాబు మరొకసారి. మరియు అబద్ధ ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. చాలన్నా, ఇక్కడ చూడండి ఎంత మంచి మాట. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అంటే దీని అర్థం ఏంటి? వీరు కొనబడిన వారు అంటే వీరు రక్షణ పొందినటువంటి వారు, వీరు ఎన్నుకొనబడిన వారు. అయితే ఒక పాయింట్లో వీళ్ళు ఏం చేశారంట? పశ్చాత్తాపం లేని కారణం చేత తమను కొనిన ప్రభువును కూడా విసర్జించారు. ఆ విధంగా అబద్ధాలకు అలవాటు పడ్డారు, అబద్ధికులుగానే జీవించడానికి సెటిల్ అయిపోయినారు వాళ్ళు. కనుక అమ్మలారా, ప్రియులారా, జాగ్రత్త. రక్షణ పొందాం, బాప్తీసం పొందాం, సంతోషం, బల్లలో చేయేస్తున్నాం. అయితే పశ్చాత్తాప గుణము లేకుండా బ్రతికితే రాను రాను ఏమైపోవచ్చు? మనల్ని కొనిన ప్రభువును కూడా విసర్జించి తెగించి తెగబడి అబద్ధికులుగానే చలామణయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఇంకా చూడండి వీళ్ళ గురించి వ్రాయబడిన మాట. 20వ వచనం చదువుతారా బ్రదర్? వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత. చూసారా, వీళ్ళు కూడా అనుభవ జ్ఞానం పొందారంట. ఈ లోక మాలిన్యములను
తప్పించుకున్నారట, అయితే మరలా వాటిలో చిక్కుబడ్డారు. కనుక ఈ 2 వచనాలను బట్టి గమనిస్తే ఒకప్పుడు వీరు కూడా సత్యవంతులే, రక్షణ పొందినవారే, మారు మనసు పొందినవారే. అయితే ఒకానొక టైంలో ఏమైందో ఏమో, ఆత్మీయ జీవితంలో మెలకువ లేక, జాగ్రత్త లేక వారు రాను ఏమైపోయినారు, తమను కొనిన ప్రభువును విసర్జించారు. అంతేకాదు లోక మాలిన్యములను తప్పించుకొని మరలా వాటిలో చిక్కుబడ్డారు. అబద్ధికులుగా సెటిల్ అయిపోయారు. జాగ్రత్త, డేంజర్, ఇది అపాయము, అపాయం. వాళ్ళను వాళ్ళు డేంజర్లోకి నెట్టుకున్నారు. అంతేకాదు ఇతరులను కూడా డేంజర్లోకి నెడుతున్నారు. ఇది మొదటి విషయం. ఇప్పుడు రండి 2వ అధ్యాయంలోనే తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనొచ్చు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంట, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యంగా బోధిస్తారు. కనుక వీరు అపాయములో పడ్డారు. అంతేకాదు అనేకులను అపాయములోకి లాగుతున్నారు. జాగ్రత్త, వీరు అబద్ధ బోధకులు లేదా అబద్ధికులు. జాగ్రత్త. కనుక వీరు అబద్ధ బోధలకు తెగించారు. సరే, ఇప్పుడు చాలా కష్టమైన విషయం ఏంటంటే, ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అనేది వివేచించడం చాలా కష్టమైపోయింది. ఎవరి బోధ విన్నా కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఆ బోధ విన్నా కరెక్టే కదా, అందరూ చెప్పేది వాక్యమే కదా. సరే, మరి ఎట్లా పరీక్ష చేయాలి అని అంటే, సామాన్య విశ్వాసులు కూడా అర్థమయ్యేటట్టు ఒక చిన్న పాయింట్ చెప్తాను చాలు. మనకు పెద్ద థియాలజీ అక్కర్లేదు. ఏది నిజం ఏది అబద్ధం బోధ అనేది వినండి. నా చిన్న అనుభవంలో నేను గ్రహించింది ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రసంగం వింటున్నప్పుడు బాగా వినండి, అది అబద్ధమా నిజమా అని ఎట్లా గుర్తించవచ్చు అంటే, ఆ ప్రసంగం విన్న తర్వాత బాగా వినాలి. ఇదొక్క టెస్ట్ చాలు. నీలో భయము భక్తి కలిగిందంటే అది సత్యమైన బోధ. నీలో భయము భక్తి పెరిగిందంటే అది సత్యమైన బోధ. నీలో భయము భక్తిని కాపాడింది అని అంటే అది సత్యమైన బోధ. ఇదేనండి టెస్టు, చాలు. ఇంకా దీనికి పెద్ద తల పట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ, అర్థమవుతుందా? ఒక ప్రసంగం విన్నాక భయం భక్తి పెరిగిందా ఏమన్నా? పోనీ ఉన్నదన్న నిలబడిందా? కాపాడబడిందా? పశ్చాత్తాపం కలిగిందా? అవును, ఈ మధ్యాహ్నం నేను దిద్దుకోవాలి అనే మనసు కలిగిందా? అది నిజమైన బోధ. ఇవేవి కలగలేదు అని అంటే అదేం బోధ చెప్పండి? అబద్ధమైన బోధ, మభ్యపెట్టే బోధ. జాగ్రత్త, డేంజర్. చెప్పండి, డేంజర్. కనుక ప్రియులారా, జాగ్రత్త. అసలు ఈ అబద్ధ బోధకులు కూడా మొదటి నుంచి కాదు, కొంతకాలము రక్షణ పొందారు, సత్యములో నడిచారు ఈ లేఖనాలను బట్టి. తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం వాళ్ళు అబద్ధికులుగా మారిపోయారు, సాతాను చేతిలో చిక్కుబడ్డారు.
సాతాను అన్నాడు, ఒరే ఇక నుంచి నా ఏజెంట్లుగా ఉండండిరా సంఘంలో, నేను చెప్పినట్టు చేయండి, మొత్తానికి మీరు సంఘాన్ని నాశనం చేయాలి, కానీ పైకి కనపడకూడదు, చాప కింద నీరులాగా పోవాలి, మొత్తం నాశనం అయిన తర్వాత బయటపడాలి, అప్పటికి దిద్దుకునేదానికి అవకాశం ఉండదు. కనుక అమ్మలారా జాగ్రత్త. అందుకనే ఇక్కడ ఎదురుగా ఒక మంచి మాట ఉంది సేవకులకు, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు తిమోతి. కనుక నేను ఉదాహరణకు నన్ను గూర్చి జాగ్రత్త పడి నా బోధను జాగ్రత్తగా చేస్తే నన్ను నేను కాపాడుకుంటాను, వింటున్న మిమ్మల్ని కాపాడగలను. తిమోతి, ముందు నీ గురించి నువ్వు జాగ్రత్త, బోధ తర్వాత నీ గురించి నువ్వు జాగ్రత్త, తర్వాత జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తగా బోధించు, అప్పుడు అది నీకు మేలు, నీ బోధ వినువారికి మేలు సుమా. కనుక అమ్మలారా ప్రియులారా జాగ్రత్త. యూట్యూబ్లో కొల్లలు మెసేజ్లు, అందరూ చెప్పేది వాక్యమే కదా తేలిగ్గా అంటారు, కానీ అక్కడే పొరపాటు ఉంది. కనుక ఇదొక పరీక్ష పెట్టండి. నేను కూడా వింటూ ఉంటాను, కొందరు దైవజనుల ఉపదేశాలు వింటూ ఉంటాను. అది విన్న తర్వాత నాలో భయం భక్తి పెరిగింది. ఎస్, ఇది కరెక్ట్ అయిన బోధ. నాలో గుచ్చుకుంది, ఇది కరెక్ట్ అయిన బోధ. నాలో పశ్చాత్తాపము, నా లోపాలని ఎత్తి చూపించింది, అది సరి అయిన బోధ. కనుక ప్రియులారా జాగ్రత్త జాగ్రత్త. కనుక 8వ పాఠము అబద్ధ బోధకులు. బోధకులే కాదు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కూడా కావచ్చు. కనుక అబద్ధం మనలో పుట్టకుండా, అబద్ధం మనలో దూరకుండా, అబద్ధికులంగా మనం మారకుండా ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త పడాలి. రండి ఇప్పుడు రెండో విషయానికి వస్తాం. మొదటిది డేంజర్, అపాయం ఉంది, జాగ్రత్త. రెండోది ఏంటి? డిస్ట్రక్షన్, నాశనము 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 నాశనం. ప్రియులారా, చరిత్రలో ఏం జరిగిందో ఇక్కడ పేతురు రాశాడు. 4వ వచనము నుండి 9వ వచనం వరకు నేను అక్కడక్కడ చదువుతాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును 7గురిని కాపాడు. అంటే దేవుని తీర్పులున్నాయి, జాగ్రత్త. ఇట్లే చలామణవ్వలేం, జాగ్రత్త. ముందుకు సాగలేం, జాగ్రత్త. ప్రభు ప్రతిదానికి ఒక దినము నిర్ణయించాడు. కనుక మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు, ఇంత జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేయట్లేదా, మౌనంగా ఉన్నాడా, దూరంగా చేతులు కట్టుకొని కూర్చున్నాడా, వ్యవహారాల్లో జోక్యం చేసుకోడా అని అంటే అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ముందుగా హెచ్చరిస్తున్నాడు, తర్వాత ఏం చేస్తాడు? నాశనమును పంపిస్తాడు. నోవాహు కాలములో నాశనమును పంపించాడు, పంపించే ముందు హెచ్చరికలు ఇచ్చాడు. కనుక అమ్మలారా, దేవుడు తీర్పు తీర్చే ముందు హెచ్చరిస్తాడు, హెచ్చరించకుండా ఆయన తీర్పు తీర్చడు. గాడ్ సెండ్స్ వార్నింగ్స్ బిఫోర్ జడ్జిమెంట్స్. నోవాహు ప్రకటించాడు, ప్రభువే ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. 120 ఏండ్లు ప్రకటించాడని భక్తులు అంటారు. చెప్పాడు చెప్పాడు చెప్పాడు, ఒకరోజు వచ్చింది చెప్పడం మానేశాడు. తర్వాత ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. కనుక జాగ్రత్త. నిన్ను నన్ను హెచ్చరిస్తుంటాడు దేవుడు, బుద్ధి చెప్తుంటాడు, గద్దిస్తుంటాడు. అప్పుడే దిద్దుకుంటే మంచిది.
కానీ బైబిల్ చెప్తోంది, ఎంత గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. అలాగే లోతు కాలములో కూడా ఏం చేశాడు? ఆ పట్టణములను భస్మము చేసి అని ఉంది. బాబా బూడిద చేసి పెట్టినాడు దేవుడు, బూడిద చేసినాడు. కనుక ప్రియులారా, నాశనముంది జాగ్రత్త, నాశనముంది జాగ్రత్త, నాశనమైపోతాం జాగ్రత్త. లోకములో ఆల్రెడీ నాశనమైపోయింది అది, అందులో బాగుపడే అవకాశాలు లేవు. అందుకనే సంఘ సహవాసం, దేవుని మందిరంలో మనం నాశనం కాకుండా, మనం భ్రష్టు పట్టకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికలు, గద్దింపులు, దిద్దుబాటు, ఇవి మనల్ని నాశనము నుండి తప్పిస్తాయి, నాశనము నుండి తప్పిస్తాయి. అయితే విచిత్రము, సంఘములోనే ఉండి నాశనం అయిపోయేటోళ్ళు ఉన్నారు. అది భయంకరమైన విషయం. రండి, మీకు ఒక మంచి అనుభవం చూపిస్తాను. హెచ్చరిక మనకు తెలిసిందే. అపోస్తలుల కార్యములు 5, అపోస్తలుల కార్యములు 5, అపోస్తలుల కార్యములు 5, 1 నుంచి 6 వరకు. అన్న చదువుతూ ఉండండి. 1 నుంచి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివి. మనుషులతో కాదు. బహుశా అనుకున్నాడు, పేతురుతో అబద్ధం చెప్పాను అనుకున్నాడు. కానీ పేతురు ఏమన్నాడు? నాయన, నాతో కాదురా, ఎవరితో అబద్ధమాడావు? దేవునితో అబద్ధమాడావు. ఇది జరిగింది లోకములన, సంఘములన? గట్టిగా జాగ్రత్త. నీవెందుకు అబద్ధమాడితివి? ఎవరితో? మనుషులతో కాదు. ఎవరితో? దేవునితో అబద్ధమాడావు బాబు. నువ్వు బాబు అబద్ధమాడావు అంతే. ఊరికే చెప్పాడు, నువ్వు అబద్ధమాడావు అన్నాడు. అయితే అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడువగా, పడి ప్రాణం విడిచారు. సరే, పడుచువారు లేచి బట్ట చుట్టి మోసుకొని పోయారు. ఇప్పుడు చూడండి 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. ఆగండి. ఈ యొక్క సప్పీరా, ఇతగాడు చచ్చిపోయింది తెలియదు, ఇతగాన్ని సమాధిలో పెట్టింది కూడా తెలియదు. యాడికి పోయినదో మరి. షాపింగ్కి పోయింటుంది. ఆ సగం ఇచ్చి సగం పెట్టుకుంది కదా, ఇంక పోయింటుంది చందన బ్రదర్స్కి అక్కడిక్కడే. ఈరోజు ఫుల్ షాపింగ్ అంతే. అక్కడే బంగారు, అక్కడే బట్టలు అన్నీ ఉన్నాయంట అంతే. 1 స్టాప్ అది. అక్క షాపింగ్ తీసుకొని అన్నీ మోసుకొని పెద్ద ఆటోకు అన్నీ పెట్టుకొని బహుశా వచ్చేసింది. ఏమన్నా ఇంకా ఏం రాలేదు ఇంకా అని చెప్పి అక్కడ పోతే జరిగినది ఎరుగక. ఆ డబ్బు తీసుకొని ఆమె షాపింగ్కి వెళ్ళి ఉంటుంది. అప్పుడు పేతురు, ఏమ్మా, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పు. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అయితే నువ్వు కూడా సావు అంతే.
ఇంతకే ఇద్దరు అబద్ధాలు కూడబలుక్కొని అబద్ధాలు ఆడుతున్నారు. కనుక అమ్మలారా, భార్యాభర్తలకు ఇది హెచ్చరిక. ఆత్మీయ జీవితంలో ఒకవేళ భర్త అబద్ధం ఆడితే భార్య హెచ్చరించాలి, భార్య అబద్ధం ఆడితే భర్త హెచ్చరించాలి. వద్దయ్యా, ఇది మోసం, వద్దమ్మా ఇది అబద్ధం, వద్దమ్మా ఇది క్షేమం కాదు, వద్దురా ఇది వద్దు. మనకు అబద్ధం ఎంత పనిచేసిందో చూడండి, ఇద్దరి ప్రాణాలు ఎగిరిపోయినాయి. అబద్ధం మంచినీళ్ళు తాగినట్టే కొంతమందికి, నోరు తెరిస్తే అబద్ధాలు. ఊరేసుకుంటున్నావు, జాగ్రత్త, ఎప్పుడు టప్ అంటదో తెలియదు. తేలిగ్గా మాట్లాడుతున్నావు, అబద్ధాలు ఎక్కువైపోయినాయి, వద్దమ్మా. ఇది సంఘములో జరిగిన సంఘటన. అప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. ఆ యవనస్తులు మోసుకొని పోయి గుంత తీసి అంత ప్రయాసపడి అలసిపోయి వచ్చినారు. పేతురు ఆ అంకుల్ దగ్గర వచ్చి, సార్ అంత పూర్తి అయింది, అలసిపోయాం, నిలబడితే ఇంకొక కేసు రెడీగా ఉందిరా, ఇంకొక కేసు రెడీగా ఉంది. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. ఇది మనకు గొప్ప హెచ్చరిక. కనుక జాగ్రత్త. భార్యాభర్తలు ఏక శరీరం కావచ్చు, అయితే ఒకరినొకరు చంపుకునేట్లుగా అబద్ధాలు ఆడకూడదు. ఇద్దరి ప్రాణాలు పోయేటట్టు అబద్ధాల్లో ఏకీభవించకూడదు. భార్య తప్పు జరిగితే, అమ్మా ఇది తప్పు, భర్త తప్పు, ఇది అయ్యా ఇది తప్పు, సంఘములో మంచిది కాదు, క్షేమం కాదు, మనం దిద్దుకోవాలి. మనం అబద్ధాల్లో పోతే సంఘం నష్టపోతుంది. దిద్దుకుందాం. ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, 11 చదవండి. ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అలాగే 5వ వచనములో, అననీయ చనిపోగానే అననీయ ఈ మాటలు వినొచ్చేనే పడి ప్రాణం విడుగా వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. అతడు చనిపోతే సంఘములో భయం పుట్టింది, ఆమె చనిపోతే సంఘములో భయం పుట్టింది. వీరిద్దరి చావు ద్వారా జరిగిన ఒక మేలేంటంటే సంఘానికి భయం పుట్టింది. భయము లేకుండా బ్రతికిన వారు చచ్చినప్పుడు సంఘానికి భయం కలిగింది. కనుక ప్రియులారా, అంత్య దినాల్లో భయము భక్తి పోగొట్టుకొని, భయం పోతుంది, భక్తి పోతుంది, తేలిక భక్తి, విచ్చలవిడి జీవితాలు, లైట్ తీసుకుంటున్నారు, దాందేముంది, పర్వాలేదు, కాంప్రమైజ్. జాగ్రత్త. అంటే ఎవరో ఒకరు చస్తే కానీ భయం పుట్టదా నీకు? ఇంట్లో సంఘములు ఎవరన్నా చస్తే కానీ భయం పుట్టదా నీకు? దేవుడు అంతవరకు తేవాలా? లేదు. వాక్యం వింటుండగానే వాక్యం ఏం పుట్టించాలి మనలో? భయము. ప్రభువా, నేను నా భార్య అననీయ సప్పీరులాగా ఉండకూడదు తండ్రి. అట్లా అబద్ధాలాడి ఉన్నది ఉన్నట్టుగా చెప్పింటే ఏం పోయిండేది? అయ్యా ఇంతకు అమ్మాము, ఇంత పెట్టుకున్నాము, ఇంతే ఇస్తాము అని అంటే ఏమి సమస్య ఉండేది కాదు. కానీ ₹1 ఇచ్చి రూపాయి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేశారు. అక్కడ మోసం అయిపోయింది. పర్వాలేదులే అనుకున్నాడు. పేతురు అంటున్నాడు, దేవునితోనే అబద్ధాలా మీకు? చెలగాటాలా? నాశనము. కనుక ఇలా జీవించిన వారు నోవాహు కాలంలో నాశనమైనారు. అలాగే
లోతు కాలములో నాశనమైపోయినారు. జాగ్రత్త. అలాగే అపోస్తలుల కార్యంలో అననీయ సప్పీర లాంటి వాళ్ళు నాశనమైపోయినారు. కారణం ఏంటంటే వారిలో అబద్ధము రాజ్యము ఏలింది. బోధకులైన విశ్వాసులైన ఇది మనందరికీ హెచ్చరిక. మొదటి విషయం డేంజర్, అపాయము. రెండో విషయం డిస్ట్రక్షన్, నాశనం. అంతే. అబద్ధాల్లో బ్రతికేవారు నాశనం. సత్యవంతులు నోవాహు, ఆయన కుటుంబం రక్షింపబడింది. లోతు రక్షింపబడినాడు. ఈ సమాజంలో దేవుని పిల్లలు ఎలా బ్రతకాలంటే ఈ విషయంలో లోతు మాదిరిని చూడండి. మాదిరిని 7వ వచనం 2 పేతురు 2:7 కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చును. చాలు. ఎంత మంచి సాక్ష్యం అండి ఈ విషయంలో. సరే, లోతులో కొన్ని లోపాలు ఉన్నాయి, కాదనలేము. కానీ దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చి. కనుక ఈ సొసైటీలో, సమాజంలో నీతిమంతుడు బ్రతుకుతుంటే ఎక్కడ చూసినా నొప్పి కలుగుతుంది. అంటే నీ మనస్సాక్షి మంచిది. చెప్పండి, నీ మనస్సాక్షి మంచిది. అందుకనే ప్రియులారా, బైబిల్లో ఒక మాట, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. కనుక ఈ అంత్య దినాల్లో ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని ప్రార్థన చేయొద్దు. ప్రభువా, ఇక్కడ ఉండడం కంటే నీ దగ్గరికి రావడం మేలు. పౌలు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనను ఆశ నాకు కలదు. కనుక మనం పోయేవాళ్ళం, ఉండేవాళ్ళం కాదు ఏమ్మా. కనుక మన ప్రిపరేషన్ ఎట్లుండాలంటే, ఒకవేళ దేవుడు ఈరోజే తీసుకున్న వెళ్ళడానికి రెడీ అన్నట్లుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ దుష్ట లోకములో నుండి విడుదల పొందుతాం. పడిపోకముందే, చెడిపోకముందే, భ్రష్టులం కాకముందే ఎత్తబడితే, వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అందుకనే ప్రభు రాకడను ఎల్లప్పుడూ మనము అపేక్షిస్తూ ఉందాం. ఆయన రాకడ లేదా మన పోకడ, ఏది ముందైనా ఓకే. ప్రభువా నేను రెడీ, ప్రభువా నేను రెడీ. కనుక ఈ లోకంలోనే సెటిల్ అవ్వాలని చెప్పి ఆ గోడ పట్టుకొనో లేకపోతే ఈ కర్ర పట్టుకొనో దాన్ని పట్టుకుని వేలాడొద్దు. రెడీ ప్రభువా, ఉంచుతావా స్తోత్రం, లేదంటే తీసుకుంటావా స్తోత్రం, అంతే. ఓ భక్తుడు ఈ మంచి తలంపు చెప్పాడు. బాగా బ్రతుకుతున్నంతసేపు చావాలి అని కోరకూడదంట. చెప్పండి, చావాలి అని కోరకూడదు. కానీ చావు వస్తుందంటే ఇక బ్రతకూడదు అనుకోవాలంటే అయిపోయా. ఏమ్మా, ఇంకెన్నేళ్ళు ఉందామని? అదేంటో ఈ ప్రాణం మీద ఆశ చావదు. ఎవరి ప్రాణం వారికి తీపి. కానీ కనీసం ప్రార్థన చేయి, ప్రభువా నేను పడిపోకముందే, చెడిపోకముందే, సాక్ష్యం బలహీనం కాకముందే నన్ను తీసుకోవా ప్రభువా, తీసుకో. వ్యక్తిగతంగా నేను మనస్సులో ఈ ప్రార్థన చేసుకుంటుంటాను. ప్రభువా, నీ కోసమైతే 100 ఏండ్లైనా బ్రతికించు నన్ను. నా కోసమైతే ఒక్కరోజు కూడా వద్దు నాయన, వద్దు.
ఎందుకు నా కోసం ఎందుకు బ్రతకాలి నేను? నా మట్టుకైతే గట్టిగా కనుక నీతిమంతులు ఇలాంటి ప్రార్థన చేసుకుంటే మంచి. నీ కోసమైతే 100 ఏళ్ళైనా బ్రతకాలి, నా కోసమైతే ఒక్కరోజు కూడా వద్దు. పిలిస్తే వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం. పిలిస్తే వెళ్ళిపోవటం. కనుక ఈ లోకంలో బ్రతికినంత కాలం నీతిమంతుల మనస్సు నొప్పి కలుగుతూ ఉంటుంది. నొప్పి కలగడం లేదంటే నువ్వు అబద్ధికుడివి, అబద్ధికురాలివి. లోక విషయాలను చూసి ఆనందిస్తున్నావు, సంతోషిస్తున్నావు, నొప్పి కలగట్లేదంటే అబద్ధికునివేమో, జాగ్రత్త. వారిని చూస్తూ లోతు దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. కనుక దేవుడు నాశనము నుండి లోతును ఏం చేశాడో కాపాడినాడు. కనుక అమ్మలారా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వందలు వేలు నాశనం అయిపోతున్నారు. నువ్వు నేను నిలబడినాం, జాగ్రత్త. సత్యం కోసం బ్రతుకుదాం. కనుక పేతురు వివరంగా రాస్తున్నాడు. నేను ఒకరోజు అబద్ధలాడినోన్నే, సత్యవాన్ని, కానీ పశ్చాత్తాపడినా. అననీయ సప్పెరులో పశ్చాత్తాపం లేదు, వంకుతున్నారు. ఇద్దరు కూడబలుక్కున్నారు. ఇద్దరం ఒకటే ఆన్సర్ ఇవ్వాలి చూడు. నువ్వు ఒకటి నేను ఒకటి చెప్తే దొరికిపోతాం. సరే ఇద్దరం పోదాం పదవే, పేతురన్న దగ్గరికి అంటే తాళ్ళు నేను షాపింగ్కి పోయేస్తా, చందనాల ఆఫర్ ఉందంట, మొత్తం వేసుకొని వస్తా నేనని చెప్పి. అలాగా నువ్వో ముందు, అంతే, అదే లాస్ట్ చూపు, అంతే, నువ్వో అయిపోయింది. ఈఎం వచ్చేసరికి అతగాడు లేడు, ఈమె చచ్చింది. మరి ఆ షాపింగ్ అన్నీ ఎవని పాలు? అంతే, దొంగలమాట. దొంగలు అవి ఎవనికి పోవాలో అవి పోయి ఉంటాయి. చూసారా? దొంగ సొమ్ము, కొల్ల సొమ్ము నిలవదు, కష్టార్జితమే నిలబడుతుంది. జాగ్రత్త. మొదటి విషయం డేంజర్, రెండోది డిస్ట్రక్షన్, మూడో విషయము డిస్క్రిప్షన్. ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను 1, 2 అట్లా చూపిస్తాను. 1 నుండి 3 వరకు అపాయం, అబద్ధ బోధకుల అపాయం, లేదా అబద్ధికులు, అబద్ధ విశ్వాసుల వలన సంఘానికి జరిగే అపాయం. రెండవది డిస్ట్రక్షన్, చరిత్రలో నాశనం అనేది ఏ విధంగా వచ్చిందో ఆ 4 నుంచి 9 వరకు రాయబడింది. తర్వాత ఆ 10 నుండి 22 వరకు ఈ అబద్ధికుల గురించిన వివరణ చాలా ఉంది. అయితే నేను ఒక పాయింట్ మీకు తీసుకొస్తాను. 20వ వచనం 21 చదవండి. వీళ్ళ గురించి ఏముందో మిగిలినవి మనం ఇంటి దగ్గర ధ్యానం చేసుకుంటే మంచిది. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియగలిగినటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీనట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూశారా? ఇట్లా అబద్ధికులమై, మోసగాళ్ళమై, దారి తప్పి సంఘములోనే వేషాలు వేసుకుంటా తిరిగితే దేవుని దృష్టిలో ఆ బ్రతుకు ఎలాంటిదంట? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది
బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించ. ఇక్కడ 2 జంతువులతో పోలుస్తున్నాడు. ఒకటేంటమ్మా? కుక్క. రెండోది ఏంటి? పంది. ఓ పాట వాడుకుంటూ ఉంటాం, బల్ల పాట. కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను. ఏం పాడడానికి సిగ్గైపోయిందే? ఏం సార్ మరి అంత అన్యాయమా? కుక్క పంది అంటే ఎట్లా? పాడండి, ఇది సత్యం. పాడుకుందాం ఒక పల్లవి. చెప్పండి. కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి ఇన్ని కడిగి చాలు. ఏం సిగ్గుపడొద్దు ఏమ్మా. దేవుని దృష్టిలో వీళ్ళు ఎలా తయారయ్యారంట? రే కుక్క బతుకురాది, పంది బ్రతుకురా. కానీ బయటికి మాత్రం డిగ్నిఫైడ్గా. కనుక ప్రియులారా, దేవుని దృష్టిలో ఎట్లున్నామన్నదే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే కుక్క తన వాంతికి పంది అంటే వారి బ్రతుకు కుక్క బ్రతుకు, పంది బ్రతుకు. అంటే ఇంకా చెప్పాలంటే వారి బుద్ధి కుక్క బుద్ధి, రెండోది పంది బుద్ధి. బుద్ధి ఎట్లా చెడిపోయిందో చూడండి. కుక్క బుద్ధి, పంది బుద్ధి. డిస్క్రిప్షన్, వివరణ వాళ్ళ గురించి జాగ్రత్త. ఒక ఆయన కుక్కను పెంచుకుంటున్నాడు. మామూలుగా కుక్క తోక ఎట్లుంటుందండి? అది ఇట్లా ఉంటుంది. కానీ ఆయన అనుకున్నాడు, ఈ సామెత నేను చెడగొట్టాలి అనుకున్నాడు. ఏం చేసినాడు? కుక్క తోక బాగా లాగి వెదురు దెబ్బలన్నీ బాగా పెట్టి దాన్ని బాగా కట్టి మొత్తానికి స్ట్రైట్గా చేసినాడు. కట్టినంతసేపు అది ఎట్లుంది? తోక చక్కగా ఉంది. చూసేవాళ్ళు ఏందన్నా అంటే, రే నా కుక్క తోక వంకర కాదు, నా కుక్క తోక చక్కనా అని. ఏదన్నా కొంచెం విప్పి చూపించు అంటే 1-2 వారాలు టైం పెట్టినానులే, ఆ పాటికల్లా బాగా సెట్ అయిపోతుంది, తర్వాత రండి మీకు పార్టీ ఇస్తా. అవి తీసి పార్టీ. సరే అందరూ వచ్చినారు, కుక్కను నిలబెట్టుకున్నాడు, ఒక్కొక్కటి తీశాడు. ఆయన తీసే అన్నీ తీసినాక మళ్ళీ ఏమైంది? ఇట్లా ఇంకా అవే వెదురు దెబ్బలు తీసుకొని దాన్ని బాది పెట్టి, నేను ఇంత కష్టపడితే మళ్ళీ నీ తోక వంకర అయిపోయింది, అందరి ముందు అవులై అయిపోయింది. నవ్వుకోరా అందరూ. అప్పుడు వాళ్ళు చెప్పినారు, అన్న పెద్దలు ఊరికే చెప్పలేదు, ఇది కుక్క తోక వంకర, ఇంకా దాన్ని మార్చలేము. కనుక ప్రియులారా, మన భక్తి భయం కూడా ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి కూడికలు, ఆదివారం కూడికల్లో మన తోక ఎట్లుంటుంది? చక్కగా ఉంటుంది. ఎట్లుంటుంది అక్క?
చక్కగా ఉంటుంది. ఇంత మందిరం దాటినివ్వండి, నెమ్మదిగా ఏమైపోతుంది? ఏం భక్తి అండి ఇది? మనది ఏం భక్తి? ఏం భక్తి? కుక్క తన వాంతికి తిరిగింది, దాన్నే కుక్క బుద్ధి అంటారు. రెండోది ఏం బుద్ధి చెప్పండి? పంది బుద్ధి. కడుగబడిన పంది అంట బురదలో దొర్లుటకు. ఒక ఆయమ్మ మామూలుగా టౌన్లలో పెట్స్ అని పెంచుకుంటుంటారు కొంతమంది, కుక్క పిల్లలను, కుందేలు పిల్లలను, కోళ్ళను, ఇట్లా రకరకాలుగా. ఒక షావుకారమ్మకు అనిపించిందంట, రొటీన్గా అందరూ పెంచుకునేవి నేనెందుకు పెంచుకోవాలని చెప్పి వెరైటీగా ఉంటుందని ఒక పంది పిల్లని తెచ్చుకుందట. తెచ్చుకొని దానికి బాగా స్నానము, షాంపూ, సెంటు, ఎంత ముద్దొచ్చిందంటే పనిలో పనిగా దానికి బంగారు గొలుసు కూడా మెడలో వేసిందంట. ఇంట్లో బాగా ఎలాంటి వాతావరణం అంటకుండా కాంపౌండ్లో పెంచింది, బాగుంది. సరే, ఒకరోజు ఇంత బాగా పెంచాను కదా, అన్నీ మర్చిపోయి ఉంటుందని ఆ పందిని వాకింగ్ తీసుకెళ్తోందంట. చిన్న తాడు కట్టుకొని స్టైల్గా బ్యాగ్ వేసుకుని పోతుంటే అందరూ చూస్తుంటే అబ్బో ఏంటక్క ఇదంటే, మరి ఏమనుకున్న వెరైటీగా ఎంత స్మార్ట్గా ఉందో చూడండి పంది పిల్ల అని చెప్పి అలా పోతుంటే బాగానే ఉంది. నిజమే కదా, ఇంత 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 బుద్ధి దీనికి ఎక్కడికొచ్చింది. అట్లా పెంచినాను నేను, ఏమనుకున్నానని. సరే, పోతుంది. ఒక పాయింట్కి పోయేసరికి చిన్నగా ముందు పోతుంటే ఇది వెనక నెమ్మదిగా ఇట్లా అంటోందంట. అప్పుడు చేతుల తడి ఏంటి ఇట్లా అంటుంది, చూస్తే అది ఇట్లా సైడ్కి అంటుంది. ఏంటి సైడ్నేముంది? మురిగ్గుంట ఉంది. అదేమో అప్పటికే బలిసిపోయింది బాగా. అది అట్లనడం ఈమె ఇట్లా లాగడం, అది అట్లనడం ఈమె ఇట్లా, ఈ లోపల తాడు తెగిపోయింది. అది పోయి ఎగిరి గుంతలో పడింది. ఇంకా అందులో పడి దొర్లుతూ ఉందంట. అసలు ఇది నా స్టేటస్, ఇది నా అసలైనటువంటి నివాసం అని. ఇక ఆమె ఒడ్డున నిలబడి బోర్న ఏడుస్తుందంట, ఎంత ప్రేమించి తినే పంది నిన్ను. చివరికి ఇట్లనా? ఇప్పుడు బాధ ఏంటంటే దాని మెడలో ఏముంది? బంగారు గొలుసు ఉంది. అదేమో మురికి దాంట్లో పడిపోయింది. ఇక ఆమెకు విరక్తి, ఆ చేతిలో ఉన్న తెగింతాడు కూడా దాని ముఖానేసి నీ పంది బుద్ధి మారదని చెప్పి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఇది మనకు హెచ్చరిక. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లినట్టు, వెనుకటి ప్రవర్తన, వెనుకటి జీవితం, వెనుకటి అలవాట్లకు మళ్ళీపోయామంటే ప్రియులారా, మనదేం బుద్ధి? కుక్క బుద్ధి. మనదేం బుద్ధి? పంది బుద్ధి. ప్రియులారా, నేను యథార్థంగా చెప్తున్నాను. నా ఏకాంత ప్రార్థనలో ఈ వాక్యమును నేను చదివిన తర్వాత నా ప్రభువుతో ఇట్లా చెప్పుకుంటుంటాను, ప్రభువా, నాలో ఆ కుక్క బుద్ధి లేకుండా కాపాడు, ఆ పంది బుద్ధి లేకుండా కాపాడు తండ్రి, నన్ను కాపాడు. నా దేవుని దగ్గర నాకేం సిగ్గు లేదు. ఇది ప్రమాదం ఉంది ప్రభువా. కొందరిని చూస్తున్నప్పుడు అది కనబడుతుంది. ఆ కుక్క బుద్ధి, ఆ పంది బుద్ధి నాలో లేకుండా కాపాడు మహాప్రభో. చెప్పుకుందాం, ఒప్పుకుందాం దేవుని దగ్గర. ఎందుకు సిగ్గు? మనకు హార్డ్ రియాలిటీస్ ఇవి ప్రియులారా. పై భక్తి, నగిషీ భక్తి, మోడర్న్ భక్తి, హైఫై భక్తి, ఇవి దేవుని దగ్గర చెల్లవు. బుద్ధి మారాలి. ముఖం చూడడు, ఏం చూస్తాడు?
హృదయం చూస్తాడు, లోకం ముఖం చూస్తుంది, దేవుడు హృదయం చూస్తాడు. జాగ్రత్త. ఒప్పుకుందాం దేవుని దగ్గర, యథార్థంగా ఒప్పుకుందాం. దావీదు ఎంత నిజాయితీగా ఒప్పుకున్నాడు ప్రియులారా. ఒకసారి ఆ జనసంఖ్యను లెక్కబెట్టినప్పుడు దేవుడు కోపగించుకొని తీర్పు తెరిస్తే దావీదు అంటాడు, ప్రభువా గొర్రెల వంటి వాళ్ళు వీళ్ళేం చేశారు, ఆ దుర్మార్గుణ్ణి నేనే అంటాడు. తన్ను తాను ఏమంటున్నాడు, ఆ దుర్మార్గుణ్ణి నేనే ప్రభువా, నన్ను క్షమించు, నన్ను బట్టి నా ప్రజలను శిక్షించొద్దు. దుర్మార్గం చేశాను, నేను తప్పు చేశాను, జనసంఖ్య లెక్కబెట్టి అది దుర్మార్గం, నువ్వు వద్దంటే కూడా చేశాను, ఆ దుర్మార్గుని నేనే ఒప్పుకుంటున్నాడు. కనుక లేఖనాలను ఆధారం చేసుకొని యథార్థంగా లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్దాం. అక్కడి నుంచి రావాలి ప్రియులారా దిద్దుబాటు. పైన కాదు, మనుషులను మభ్యపెట్టేది కాదు, అబద్ధంలో మోసంలో కొనసాగుతూనే పైవేషం. మనుషులు మెచ్చుకోవచ్చు, దేవుడు అసహిస్తాడు. జాగ్రత్త. ప్రభువా నన్ను క్షమించు, ఆ దుర్మార్గుని నేనే, ఆ దుర్మార్గురాల్ని నేనే, నన్ను క్షమించు, నన్ను దిద్దుబాటు చేయి. ఆ కుక్క బుద్ధి నాలో నుండి తొలగించు, ఆ పంది బుద్ధి నాలో నుండి తొలగించు. డిస్క్రిప్షన్ ఇది. వివరణ చూడండి, పేతురు ఎంత ఘాటుగా ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే సమస్య అంత తీవ్రంగా ఉంది, అంత పవర్ఫుల్గా ఉంది. రోగము తీవ్రమైనప్పుడు దానికి పవర్ఫుల్ మెడిసిన్ ఇవ్వాలి. ఏమండి, క్యాన్సర్ వలన జ్వరం వస్తే పారాసిటమాల్ వేస్తే సరిపోతుందా? దాంతో ఆగిపోతుందా? అట్లుంది చాలా బోధలు, లోకం అట్లుంది, అబద్ధ బోధలు అట్లున్నాయి. పాపము దగ్గరికి తీసుకొని రారు, సిలువ దగ్గరికి తీసుకొని రారు, పశ్చాత్తాపంలోకి నడిపించరు. కొంతమంది వారు నాశనం అయిపోతున్నారు, వారిని వెంబడించేవారు నాశనం అయిపోతున్నారు. ప్రియులారా, ఇది నాకు మనకు గొప్ప హెచ్చరిక. 2వ పేతురు 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అలాగే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. డేంజర్, డిస్ట్రక్షన్, డిస్క్రిప్షన్. అపాయం ఉంది సంఘానికి. నేను చెప్పాను కదా, మొదటి పత్రిక బయట నుండి వచ్చిన శ్రమల గురించి వ్రాయబడింది. 2వ పత్రిక లోపలి నుండి వచ్చిన శ్రమలు ఇవి. అబద్ధ బోధకులు ఎక్కడుంటారు? లోపలే, సంఘములోనే. కనుక సంఘానికి రెండింతల శ్రమ చూడండి. బయటి నుండి శ్రమ, లోపల నుంచి శ్రమ. ఎంత నలిగిపోతుంది సంఘం. ప్రియులారా, బయటి నుండి శ్రమలు వస్తే అవి మనకు క్షేమం కలిగిస్తాయి, లోపల నుండి శ్రమలు వస్తే అవి మనకు క్షీణత కలిగిస్తాయి. కనుక సంఘము లోపల ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన బోధ, ఖండించే బోధ, దిద్దుబాటు చేసే బోధ, సరిచేసే బోధ మనకు కావాలి. మనల్ని గద్దించే వాళ్ళు మనకు కావాలి. ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. సంఘములో శ్రమ పుట్టకుండా జాగ్రత్త పడాలి. అంటే ఈ అబద్ధికులను ఎప్పటికప్పుడు కనిపెట్టి హెచ్చరించి దిద్దుకుంటే సరి, లేకపోతే గెట్ అవుట్ అంతే. వారెవరైనా సరే, సంఘం ముఖ్యం. సంఘం కోసం ప్రభు రక్తం కార్చాడు. సంఘం కంటే గొప్పవాడు ఎవడు లేడు సంఘంలో. సంఘం ఎదుట అందరం తగ్గింపే.
సంఘం పైగా హెచ్చించుకోవద్దు, సంఘానికి వేరుగా హెచ్చించుకోవద్దు. ఉన్న సంఘములో మన స్థానంలో ఒదిగిపోదాం, అంతే, ఒదిగిపోదాం. వెలుపటి శ్రమలు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగిస్తాయి, లోపలి శ్రమలు సంఘానికి క్షీణత కలిగిస్తాయి. కనుక డీపర్ డయాగ్నోసిస్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. డీపర్ డయాగ్నోసిస్. సిఎంసి వెల్లూరుకి వెళ్తే 7 అంచెలుగా వాళ్ళు డయాగ్నోసిస్ను ప్లాన్ చేస్తారు. అంత లోతుకు వెళ్ళి, అందుకే ఎక్కడ తెగని కేసులు అడిగిపోతున్నాయి, వెల్లూరికి పోతున్నాయి. ఫైనల్ డయాగ్నోసిస్కి వచ్చేసరికి సిఎంసి వెల్లూరులో డిపార్ట్మెంట్ అంతా కూర్చొని దాన్ని ఒక కొలిక్కి తెస్తారు. సంఘంలో కూడా అంత డీపర్ డయాగ్నోసిస్ అవసరం. దేవుని వాక్యం అంత లోతుగా వెళ్ళి ఎక్స్పోజ్ చేసి, ఇది నా సమస్య, దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా? పేతురు అబద్ధాలు ఆడాడు, ట్రీట్మెంట్ దొరికిందా లేదా? ఎప్పుడూ పశ్చాత్తాపడినప్పుడు ప్రభు కనికరించాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అలాంటోనికి పరలోకపు తాళపు చెవులు ఇచ్చేశాడు. అలాంటివన్నీ అపోస్తలునిగా నిలబెట్టాడు, అలాంటివన్నీ గొప్పగా వాడుకున్నాడు. పేతురులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ప్రభువా నేను అబద్ధాలు ఆడాను, ఒప్పుకుంటున్నాను, నేను మోసం చేశాను, ఒప్పుకుంటున్నాను, తొందరపడ్డాను, ఒప్పుకుంటున్నాను, నేను దాచుకోను, కవరప్ చేసుకోను, బిల్డప్ చేయను, నేను మేకప్ చేయను, దానికి సమర్థించను, వాళ్ళని వీళ్ళను కూడగట్టుకొని నాదే రైట్ అని చెప్పించుకొని నేను ఐ డిడ్ రాంగ్, అంతే. అది కావాలి దేవునికి. సంఘములో డెమోక్రసీ కాదు, థియోక్రసీ, ప్రజాస్వామ్యం కాదు, ఇక్కడ దేవస్వామ్యము, దేవస్వామ్యం. అలాంటి సంఘమే ఆరోగ్యంగా ఉంటుంది, లోపల నుండి శ్రమలు పుట్టకుండా జాగ్రత్త పడుతుంది. ముందుగానే హెచ్చరిక పొందాలి మనం. కనుక ప్రియులారా జాగ్రత్త. దావీదు కూడా అంటాడు, నన్ను పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము అంటాడు. ఇంకా నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నది ఏమో ప్రభువా, నాకు తెలిసినంత వరకు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను, కానీ ఏమో అని ఇంకా డీపర్ డయాగ్నోసిస్కు అప్పగించుకుంటున్నాడు. నాకు తెలియంది, నీకు తెలిసింది ఇంకేమన్నా ఉంటే చెప్పు, నా దృష్టికి తీసుకురా, నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ కన్ఫెస్. అమ్మలారా చల్లారిపోతున్నాం, ప్రియులారా చల్లారిపోతున్నాం. ఏంటి? దేవుడు బాగా పైకి తెస్తున్నాడు. ఒక్కొక్క ఇంట్లో 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు, బలిసిపోతున్నాం, మదమెక్కిపోతుంది, ఆత్మీయత చల్లారిపోతుంది, ఇహలోక క్షేమం చల్లారుస్తుంది. లవదికయ సంఘం అటు వెచ్చగలేము, ఇటు చల్లగలేము, నులివెచ్చగా. ప్రభు అంటున్నాడు, నా నోటి నుంచి ఉమ్మి వేస్తాను. వేయకముందే సంగమా మేల్కో, మేల్కో, స్కానింగ్కి అప్పగించుకో, ప్రభువుతో చెక్ చేయించుకో, వాక్యముతో చెక్ చేయించుకో, దిద్దుబాటు మొదలు పెట్టాలి. ఓ సంఘంలో ఒక సేవకుడు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సంఘమంతటిని మార్చు, ఆ పని మొదట నాతో మొదలుపెట్టు అని అన్నాడు. నాతో మొదలుపెట్టు, సంఘమంతటిని నూతనపరచు, ఆ పని నాతో స్టార్ట్ చేయి, ముందు నేను. కనుక పెద్దలు మార్పు పెద్దల దగ్గర మొదలు కావాలి. అమ్మలారా, ప్రియులారా, సీనియర్స్ దగ్గర మొదలు కావాలి. అప్పుడు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా మారుతారు, మార్చుకుంటారు. జాగ్రత్త. ఆ సంఘం అనుకుంది, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, అంత బాగుంది, నేను బాగానే ఉన్నాను. కనుక ప్రియులారా జాగ్రత్త. ఈ లోకరీతిగా దేవుడు మనల్ని ఏ స్థానములోన్న ఉంచండి, ఎంత పైకన్నా ధ్యానివ్వండి, కానీ
వాటి మీద మనస్సు వద్దు, ఇవ్వబడిన వాటి మీద వద్దు, ఇచ్చిన వాని మీదే మనస్సు పెట్టుకుందాం. అదేమో ఇట్లా అనుకుంటుంటే దేవుడు అన్నాడు, ఒరే దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిగంబరుడవు, గుడ్డివాడవు నువ్వు. చూడండి, ఆ సంఘమేమో అట్లా అనుకుంటుంటే దేవుడేమో ఇదిరా డయాగ్నోసిస్, ఇది కరెక్ట్ జబ్బు నీది, కనుక నా యొద్దకు వచ్చి కొనుక్కో, బాగుపడు, దిద్దుకో, సరి చేసుకో. మంచి అవకాశం ప్రభు ఇస్తున్నాడు. గాడ్ సెండ్స్ వార్నింగ్స్ బిఫోర్ జడ్జిమెంట్. కనుక అమ్మలారా, ప్రియులారా, మేలుకుందాం, మేలుకుందాం, మేలుకుందాం. యథార్థంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాలో ఆ కుక్క బుద్ధి ఏ స్థాయిలో ఉంది, నాలో ఆ పంది బుద్ధి ఏ స్థాయిలో ఉంది, నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను దిద్దుబాటు. నీ బుద్ధి, నీ మనస్సు నాకివ్వు. అప్పుడు సంఘమంతా ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత క్షేమంగా ఉంటుంది, ఎంత ఐక్యతగా ఉంటుంది. అప్పుడు బయట నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా సంఘము ధైర్యంగా ఎదుర్కోగలదు. 8వ పాఠము, అబద్ధ బోధకులు. డేంజర్, డిస్ట్రక్షన్, డిస్క్రిప్షన్. కనుక మరొకసారి అది చదువుకుందాం ప్రియులారా. లోపములు సవరించుకుందాం, పాపములు ఒప్పుకుందాం. ప్రభు రక్తం సిద్ధంగా ఉంది, కడగబడదాము. మన బుద్ధి ప్రభు మార్చాలని వేడుకుందాం. కుక్క బుద్ధి పంది బుద్ధిగా మారకుండా జాగ్రత్త పడదాము. యోగ్యులమై ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.